టానిక్ మరో భాగోతం. అడ్డదారిలో దుర్గం చెరువు ఎకో టూరిజం పార్క్ ఏరియాలో పాగా. టెండర్ వేయకున్న ఏఏ ఎవకేషన్స్ పేరుతో టూరిజం ప్రాజెక్ట్ అట. ఏఏ ఎవకేషన్స్ అన్నది ఆ కంపెనీ నేమ్ అనమాట. దాని పేరుతో ఒక టూరిజం ప్రాజెక్ట్ను చేపట్టిరట. వితౌట్ టెండర్ సాకులతో ప్రభుత్వ ఖజానాకు 10 కోట్ల రూపాయల చిల్లు. 2 ఎకరాల 2 గుంటల ఎకరాలకే లీజు, అదనంగా 3 ఎకరాల 7 గుంటల్లో ఆక్రమణలట. 2 ఎకరాలకు లీజుకి తీసుకొని ఇంకొక 4 ఎకరాలు కబ్జా పెట్టిరు. హెరిటేజ్ రాక్స్ చెట్లను కూల్చేస్తూ పర్యావరణ విధ్వంసం. సీఎం రేవంత్ రెడ్డికి పలువురు ఫిర్యాదు, సీఎం సీరియస్ అట. ఇది ఎవరిదండి? ఈ టానిక్ అని పేరు ఏందో ఉంది, అనిత్ రెడ్డి ఏదో పేరుంది. మనకి ఇది ఈ స్టోరీ వచ్చినది ఆల్రెడీ. ఇగో దుర్గం చెరువు ఎకో టూరిజం పార్క్ ఏరియాలో చేపట్టిన పనులట. మొత్తం పిల్లర్లు వేసి బిల్డింగ్లే కడుతున్నారు దుర్మార్గులు. టానిక్ సంస్థ మరో భాగోతం బయటపడ్డది. హైదరాబాద్లోని దుర్గం చెరువు వద్ద ఎకో టూరిజం పార్క్ డెక్ అండ్ పార్టీ ఏరియా కోసం అడ్డదారుల్లో ఏఏ ఎవకేషన్స్ పేరిట ఒప్పందాలు చేసుకొని అక్కడి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నది. ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ నుంచి టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండానే ప్రాజెక్టు తీసుకున్నది. ఒప్పందం చేసుకున్న సాకులు చెబుతూ ప్రభుత్వానికి దాదాపు 11 కోట్ల ఎగనామం పెట్టింది. దుర్గం చెరువు పార్కులోని 3.7 ఎకరాలు ఆక్రమించేలా నిర్మాణాలు చేపడుతున్నది. వేల ఏళ్ల నాటి హెరిటేజ్ రాక్స్ను, శిల్పాలు, అరుదైన జాతుల చెట్లను కూల్చేస్తూ కొత్త బార్లు కట్టేందుకు రెడీ అయిందట. ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అటు పర్యావరణాన్ని దెబ్బతీసేలా, దుర్గం చెరువు ఎకాలజీకి నష్టం చేసేలా వ్యవహరించిన టానిక్ సంస్థ ఓనర్ అనిత్ రెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు వెళ్ళినాయి. ఎవరి అనిత్ రెడ్డి? సంతోష్రావు బినామీ, ఇదే బ్యాచ్. దీంతో ఆ సంస్థ బండారం అంతా బట్టబయలైంది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కీలకం కాగా అప్పటి టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీడు పెద్ద దొంగ, ఆధారాలు దొరుకుతాయని మొత్తం టూరిజం ఆఫీస్ని తలగబెట్టిండు. ఈ గవర్నమెంట్ ఎవరు తగలబెట్టిండో ఇంతవరకు కేసు లేదు, పాడలేదు. ఒక మంత్రిని వెనకేసుకొని ఈ మనోహర్ రావు అంటాడు మళ్ళీ ఆ పదవిలోకి పోవడానికి విశ్వ ప్రయత్నం చేసిండు, కానీ అది బ్రేక్ పడ్డది. మొత్తం ఈ ఆఫీస్లో ఉన్న ఫైల్స్ని తలగబెట్టిండు. టెండర్ వేసిన ఒక్క సంస్థట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఆనుకొని దుర్గం చెరువు వద్ద సర్వే నెంబర్ 403/Pలోని 2 ఎకరాల 2 గుంటల్లో అంటే దాదాపు 12,391 చదరపు గజాలు ఎకో టూరిజం డెక్ అండ్ పార్టీ ఏరియా డెవలప్మెంట్ లీజు కోసం 2018 జూన్లో అప్పటి టూరిజం కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. అదే ఏడాది జూలై 4వ తేదీన హోటల్ కమల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక్క సంస్థ ఈ టెండర్ వేసింది. ఆ తర్వాత 2 రోజులకు అంటే 2018 జూలై 6వ తేదీన హోటల్ కమల్ ప్రైవేట్ లిమిటెడ్కు నెలవారీ లీజు రెంటు 15,81,200 గాను లీజు ఇస్తున్నట్టు టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. అయితే ఒప్పందం విషయంలో ఎనలేని జాప్యం చేశారు. 7 నెలల దాకా ఒప్పందమే జరగలే. ఇంతలోనే 2019 ఫిబ్రవరి 28వ తేదీన టానిక్ ఎలైట్ వైన్ షాపులకు చెందిన అనిత్ రెడ్డికి చెందిన ఏఏ ఎవకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో టూరిజం కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. కనీసం టెండర్ ప్రక్రియలో కూడా పాల్గొనని, కనీస అర్హతలు కూడా లేని సంస్థతో ఒప్పందం జరిగింది. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న హోటల్ కమల్ ఓనర్ అమర్ ఓరిస్ ఒప్పందం జరిగిన నాటికి ఏఏ అవకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ డైరెక్టర్గా ఉన్నారని చెబుతున్నారు. అడ్డదారుల్లో ఏఏ అవకేషన్స్కు అప్పగించేందుకు ఒప్పందంలో జాప్యం చేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు 2021 ఆగస్టు 23వ తేదీన ఏఏ అవకేషన్స్ బోర్డు నుంచి అమర్ ఓరిస్ తప్పుకున్నందున కమల్ హోటల్స్తో ఏఏ అవకేషన్స్కు ఎలాంటి సంబంధము లేదని, ఆ సంస్థకు ప్రాజెక్టును అప్పగించడం చట్టవిరుద్ధమని అంటున్నారు. ఖజానాకు దాదాపు 11 కోట్లు చిల్లుబడ్డదట. ఎంత ఘోరం అసలు చూడండి. ఎటువంటి గైడ్ లైన్స్ లేవు, అసలు ఆ కంపెనీకి అర్హతే లేదనమాట. 5.5 ఏళ్లలో ఏకంగా 10,52,52,85,783 కోట్లకు ఎగనామం పెట్టినారట. మనుషులేనారా మీరు? అసలు సీఎం సీరియస్ అయినట, చర్యలకు ఆదేశారట. లీజుకు తీసుకున్న ఏరియా వరకు మాత్రమే కాకుండా అంతకు మించి స్థలాన్ని ఏఏ అవకేషన్స్ ఆక్రమిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైనే రేవంత్ రెడ్డికి కొద్ది రోజుల క్రితం పలువురు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. 2.2 ఎకరాలకే లీజు ఒప్పందం ఉన్నా అదనంగా 3.7 ఎకరాలను ఏఏ అవకేషన్స్ ఆక్రమించిందని ఆ ఫిర్యాదులో తెలిపారు. పార్కులోకి సామాన్య జనం కూడా వెళ్లకుండా రేకులతో అడ్డం పెట్టేశారని, ఆ తర్వాత పలువురి ఫిర్యాదులతో అక్కడెక్కడో దూరంగా పార్కులోకి వెళ్లేలా చిన్న గేటు ఏర్పాటు చేశారని పేర్కొన్నారట.
ఈ అక్రమాల వెనుక బీఆర్ఎస్ ఎంపీ సంతోష్, అప్పటి టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు ఉన్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. మీరు సీఎం సీరియస్ అయిందని అంటున్నారు, కానీ ఇందులో ఈ మనోహర్ రావు అనే దొంగని ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కాపాడారు. ఈ మనోహర్ రావు అనే దొంగని కేసీఆర్ కులానికి చెందిన వాడిని తెచ్చి ఆడ ఎండీగా పెట్టుకున్నాడు. వాడు మొత్తం నాకే అవతల పడేసిండు. దీనికి ఇంకా శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు, ఎందుకంటే టూరిజం మినిస్టర్ ఆయనే. ఇప్పుడు మీకు హైదరాబాద్ నడిబొడ్డున ఎవరో కంప్లైంట్ చేసేదాకా మీకు తెలియదా అండి గవర్నమెంట్కి? అబ్బా ఏమన్నా కథలు చెప్తారా? ఇప్పుడు మళ్ళీ సీఎం సీరియస్ అయిండు, చర్యలకు ఆదేశాలు ఇచ్చిండు. ఇప్పుడు వాడు టూరిజం ఆఫీసులో ఫైల్ వెలగబడినప్పుడే ఇట్లా వాడి మీద విచారణ చేస్తే మొత్తం విషయాలు అప్పుడే బయటకు వచ్చేవి కదా. ఎవరు ఫైల్ తలగబెట్టిండి? ఏమైనా విచారణ చేసిరా? వాడిని అరెస్ట్ చేసిరా? ఫైల్ ఎందుకు తలగబడ్డారన్న మనోహర్ రావు అని పిలిచి మాట్లాడిరు ఎవడన్నా? ఇంత దుర్మార్గము ఇప్పుడు మీరు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వగానే ఆహా అని అనుకోవాలనా?